హాయ్ హలో అని అందరికీ నేను తెలుసు కదా నేను మీ తాజ్ ప్రజెంట్ అయితే మేము ముందుకైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే తెచ్చాను. ఈ వీడియోలో అయితే మొత్తం 6 బర్రెలు అమ్మకానికి ఉన్నాయి. ప్రజెంట్ అయితే దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 75,000 నుండి 1,40,000 వరకు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే ఈ వీడియో చివరి దాకా చూడండి. దీంట్లో అయితే కన్ఫామ్గా ఒక పచ్చి బర్రె ఉంది, ఇంకోటేమో 9 నెలల సుడిది ఉంది, ఇంకోటేమో 7 నెలల సుడిది ఉంది, ఇంకోటేమో 6 నెలల సుడిది ఉంది, ఇంకోటి వచ్చేసి 2 నెలల సుడి ఉంది. ఇప్పుడు దీంట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 75,000 నుండి 1,40,000 వరకు ఉందన్న. మా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల్ కడతాల్ విలేజ్ రావిచాడన్న. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే నా నెంబర్ కాల్ చేయండి. నా నెంబర్ కాల్ చేసి మీరైతే కనుక్కోండి. ఒకసారి మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి. బర్లకు చూడండి చాలా హెవీ సైజులో ఉన్నాయి. మన వాతావరణానికి అనుకూలమైనవి అన్నీ పాలిస్తున్నాయి అన్న. దీంట్లో అయితే ఒకటి ఇస్తలేదు, 9 నెలల సుడితో ఒకటి ఇస్తలేదు. ఈ వీడియో చివరి దాకా చూడండి. చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టాను. థ్యాంక్ యూ. చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చన్న, ఇది వచ్చేసి ఫస్ట్ బర్రె. ఇది ఇప్పుడు ఏంటి 4th యాక్టివేషన్ ఉంటుంది. మన వాతావరణానికి మన అన్నిటికీ అనుకూలమైన అనేది ప్రజెంట్ ఈనప్పుడు అయితే ఇది 5 నుండి 6 లీటర్ల పూటకు వచ్చేసి 5 లీటర్ల నుండి 6 లీటర్ల మధ్యలో ఇస్తుంది. రోజుకు 12 నుండి 11 లీటర్ల మధ్యలో ఇస్తాను. చూసుకోవచ్చు. ఇప్పుడైతే ఇదైతే 7 నెలల సుడి ఉంది, ప్లస్ మిల్కింగ్ వచ్చేసి 2 ఇస్తుంది. పూటకు 2, రోజుకు 4 లీటర్లు ఇస్తుంది. ఇప్పుడు దీనికి ఆడుతుంటే ఉందన్న, మీకు తర్వాత వీడియోలు చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు. మంచిగా ఉంది ఈ బర్రె. 7 నెలల సుడి ప్లస్ పూటకి 2 లీటర్లు ఇస్తుంది. రేట్ వచ్చేసి 88,000 చెప్తున్నాము. మాట్లాడితే బార్గెనింగ్ ఉంటుంది. ఇప్పుడు 5,000 తగ్గుతాం, కానీ దానికంటే ఇంట్రెస్ట్ ఉండదన్న. బార్గెనింగ్ అయితే 5,000 ఉంటుంది, దానికంటే ఉండదన్న. మనం చెప్పేది తక్కువ. ఇంట్రెస్ట్ ఉంటే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి. మీకు నెక్స్ట్ బర్రె ఒకసారి చూపిస్తాను చూడు. ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రేనా. ఇది మిల్కింగ్ వచ్చేసి ఒక పూటనే 4 లీటర్ల నర ఇస్తుంది. ఇప్పుడు దీనికైతే ప్రజెంట్ దుడ్డు అయితే లేదు, 6 నెలల సుడి ఉంది. ఈనప్పుడైతే ఇదైతే 5 లీటర్లు ఇస్తుందంట. చూసుకో, మంచిగా రింగ్ ఉంది, ప్యూర్ రింగ్. దీని కొమ్ములు కూడా కట్ చేశారు, ఒకసారి చూసుకోవచ్చు మీరు. చూసుకో దీన్ని అండర్ క్వాలిటీ ఒకసారి మీరు. ఇప్పుడైతే దీనికైతే ప్లస్ దుడ్డే లేదన్నా. ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రేనా. ఇది ఈనేసి అయితే మనకైతే 1 month 15 days అవుతుంది. వచ్చేసి దీని దూడే. ఇప్పుడు మిల్కింగ్ వచ్చేసి ఇదైతే ప్రజెంట్ అయితే పూటకు 3 లీటర్లు ఇస్తుంది. దీనికైతే సుడి ఏమీ లేదన్న. దీనికైతే చూసుకోవచ్చు. మంచిగా ఉంది ఇది బర్రె. దీని రేట్ వచ్చేసి 85,000 చెప్తున్నాము. మాట్లాడితే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి. నా నెంబర్ కాల్ చేయండి. ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రెనా. ప్రజెంట్ అయితే ఇదైతే 5 లీటర్లు ఇస్తుంది పూటకు. ఈనేసి అయితే 5 days అవుతుంది. మీకు డేట్తో సహా చూపిస్తాను చూడొచ్చు. హెవీ సైజులో ఉంది. దీనికి 7 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాను. ఒక పూటకు వచ్చేసి 7 లీటర్లు గ్యారంటీ ఇస్తాను. చూసుకోవచ్చు. హెవీ సైజులో ఉందన్న బర్రె ఇది. దీని దూడే వచ్చేసి అదన్న. చూసుకోవచ్చు. కూర్చుంది దూడేది. ఇప్పుడు ఇది 4th ఈత మీద లేదా 5th ఈత మీద ఉందన్న. ప్రజెంట్ అయితే 5వ ఈత మీద ఉంది. దీనికి 7 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తాను. మీకు నెక్స్ట్ బర్రె అయితే చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ బర్రేనా. ఇదైతే 9 నెలల సుడి ఉంది. ఇప్పుడు 9 నెలల 10 రోజులు అట్లుంది. ఇప్పుడైతే అండర్ దిగింది. చూసుకోవచ్చు మీరు. దీని అండర్ క్వాలిటీ. దీని మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు 7 లీటర్లు అయితే గ్యారంటీ ఇచ్చాడు రైతు అయితే మనకు. రైతు దగ్గరికి వెళ్ళి వచ్చినాయి అన్న ఈ 6 బర్రెలు అయితే. చూసుకోవచ్చు. మంచిగా ఉంది. ఇది హెవీ సైజులో ఉంది. ఇప్పుడు ఏంటంటే 4th ఈత అంటానా. ప్యూర్ ముర్రా ఉంది. దీని కొమ్ములు కూడా కోసారు, ఒకసారి చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చండి. దీని అండర్ కార్డు ఇప్పుడు దిగుతుంది అండరు. ఇంకా 10 రోజులు పట్టవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే దీని రేట్ వచ్చేసి 1,40,000 చెప్తున్నాము. మాట్లాడితే బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న రైతులైతే ఒకసారి వీటికి విజిట్ కండి. బర్రె సైజు కూడా చూసుకోవచ్చు మీరు. ఇవి ఇవ్వాలనే దిగినైనా. ఇది నెక్స్ట్ బర్రె అన్న. ఇదైతే ప్రజెంట్ అయితే 2 నెలల సుడితో ఉంది. ప్లస్ పూటకు 3.5-4 లీటర్లు ఇస్తుందన్న. 3 ఇస్తుంది గ్యారంటీ అయితే. 3 లీటర్లు ఇస్తాను. ఇప్పుడు ఇదైతే 3rd ఈత మీద ఉందన్న. ఇది చూసుకోవచ్చు. మంచిగా ఉంది. ఇది హెవీ సైజులో ఉందన్న. దీని అండర్ క్వాలిటీ. దీనికైతే దూడే లేదన్న. ప్రజెంట్ అయితే మీరు దీనికైతే సూదీలు దాని అవసరమే లేదన్న. మనము దానికి దానా పెట్టాలి, పాలు పెట్టుకోవచ్చు. మనకైతే షేప్ అయితే ఇవ్వగలుగుతుంది అన్న. ఇదే షేప్ అయితే ఇరుస్తాయి. చూసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి బర్రెలు. ఇంట్రెస్ట్ ఉన్న రైతులు అయితే మా ఫామ్కి ఒకసారి విజిట్ కండి. నా నెంబర్ కాల్ చేసి అయితే కనుక్కోండి అన్న. థ్యాంక్ యూ.